गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయ గురుదేవ్. 31వ శ్లోకం చదువుతున్నాము. చదువుతాం శ్లోకము. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నా అయం లోకః అస్తి అయజ్ఞస్య కుతః అన్యః కురు సత్తమా. సో అయితే ముందు 13 రకాల యజ్ఞాలు చెప్పారు. ఆ యజ్ఞాలను చెప్పి ఆ యజ్ఞము చేయగా మిగిలినటువంటి అమృతము అంటారు. యజ్ఞశిష్టామృతం. యజ్ఞశిష్టము అంటే యజ్ఞము చేయగా మిగిలినది అని. మామూలుగా యజ్ఞము చేసినప్పుడు పూర్వడాశము అని తయారు చేసి దాన్ని హవిస్సు కింద సమర్పణ చేసి అందులో కొంచెం మిగుల్చుతారు. ఆ మిగిలినది దానికి యజ్ఞశిష్టము అని పేరు. దాన్నే అమృతం అని కూడా అంటారు. అది ఆ యజమాని పురోహితులు స్వీకరిస్తారు. సో అది యజ్ఞశిష్టామృత భుజ అంటే. కానీ ఇక్కడ శంకర్లు వేరేలా దాని అర్థం చెప్పబోతున్నారు, చూద్దాము. సో యజ్ఞశిష్టామృత భుజ, ఆ యజ్ఞశిష్టమును భుజించిన వారు సనాతనం బ్రహ్మ యాంతి. సనాతనము అంటే టైమ్లెస్, అంటే కాలమునకు అతీతమైనటువంటి పరమ సత్యమైనటువంటి ఆ బ్రహ్మను తన స్వరూపమును, ఆత్మస్వరూపమును చేరుకుంటారు, అంటే తెలుసుకుంటారు. యాంతి అంటే బ్రహ్మను చేరుకుంటారు అంటే తమ ఆత్మస్వరూపమును తెలుసుకుంటారు అని అర్థం. అయజ్ఞస్య అంటే యజ్ఞము లేనివానికి, అంటే ముందు 13 రకాల యజ్ఞాలు చెప్పారు. బ్రహ్మార్పణం, బ్రహ్మహవిహి నుంచి మొదలుపెట్టి 13 రకాల యజ్ఞాలు చెప్పారు. అందులో ఒకటి ద్రవ్యముతో కూడుకున్నటువంటి యజ్ఞం. మిగిలిన 12 కూడా భావము లెవెల్లో ఉన్నటువంటి యజ్ఞములు, మానసికమైనటువంటి యజ్ఞము, తపస్సు, జ్ఞాన యజ్ఞము, అలాగా 13 రకాల యజ్ఞాలు చెప్పారు మనకి. అందులో ఏ ఒక్కటి కూడా తన జీవితంలో లేనివాడు అని అయజ్ఞుడు అంటే. అయజ్ఞస్య అంటే అయజ్ఞం, ఏ ఒక్క యజ్ఞము కూడా లేనివానికి, చేయనివానికి. అయం లోకః నా అస్తి, ఈ లోకమే లేదు అంటున్నారు. అంటే ఈ లోకంలోనే సుఖం ఉండదు. ఇప్పుడు యజ్ఞము అంటే త్యాగభావముతో కూడుకుని ఉండాలి. త్యాగము ముఖ్యము. అంటే ఏంటి? హోమం చేసినప్పుడు ఇదం నమమ అనే స్పిరిట్తో మనము హవిస్సుని అగ్నికి ఆ దేవతకి చేరేటట్టుగా అగ్నిలో సమర్పిస్తాం. అంటే ఏంటి? ఇది నాది కాదు అనే భావంతో చేసేది యజ్ఞం అవుతుంది. దాని వెనకాల కోరికను కలిపేసి ఇది నాది కాదు, కానీ నేను ఈ యజ్ఞము ఫలానా కోరిక గురించి చేస్తున్నాను అంటే అది ఇంకా యజ్ఞం అవ్వదు. ఎందుకంటే అందులో త్యాగభావం లేదు. సో యజ్ఞము అంటే త్యాగభావం ఉండాలి. ఎంతో కొంత త్యాగభావం ఉండాలి లైఫ్ జీవితంలో. సో దానికి 13 రకాలు ఇక్కడ చెప్పారు. ఇన్ని విధాలుగా త్యాగభావాన్ని మనము జీవితంలో అలవర్చుకోవచ్చు అని ఒక 13 ఆప్షన్లు చెప్పారు ఇక్కడ. అందులో ఏ ఒక్కటి కూడా లేనివాడు అని అర్థం. అంటే అస్సలు జీవితంలో త్యాగము అనేది తెలియకుండా ఓన్లీ కేవలము పరాయణులాగా నేను నాది అనే కాన్సెప్ట్లో మిగిలిపోతే, అంటే ఏ పని చేసినా నేను నాదియే. పుణ్యము గురించి పని చేసినా కూడా నేను నాది అనే కాన్సెప్ట్లోనే అయిపోయింది కదా. ఇది నాకు దక్కినటువంటి పుణ్యము, నేను ఈ కర్మ చేస్తే నాకు ఈ పుణ్యము లభిస్తే భవిష్యత్తులో నేను సుఖాన్ని అనుభవిస్తాను. అది కూడా నేను నాది. అది ఎంత ధర్మబద్ధమైన పని అయినా నేను నాది అనే
అనే ఒక ప్రిన్సిపల్తో చేసిన పని అయిపోయింది. అటువంటిది యజ్ఞంలోకి లెక్క రాదు, అది ఎంత ధర్మబద్ధమైన పని అయినా కూడా. సో అయజ్ఞ అంటే అస్సలు త్యాగము అనే ప్రిన్సిపల్ జీవితంలోకి రానియకుండా ఉన్నవాళ్ళు అని. అటువంటి వాళ్ళకి నా అయం లోక అస్తి, ఈ లోకమే లేదంటున్నారు. అంటే ఈ లోకంలోనే సుఖము అనేది ఉండదు అంటున్నారు. మరి ఇంకా కుతః అన్య, వేరే లోకం గురించి చెప్పాల్సిందే ఉంది. వేరే లోకానికి వెళ్ళి అక్కడేదో సుఖం పొందుతారు అని చెప్పవలసిందే ఉంది. అందులోనూ బ్రహ్మలోకము అంటే బ్రహ్మలోకము అంటే ఆత్మస్వరూపమును తెలుసుకుంటా. ఆత్మస్వరూపమును తెలుసుకుంటా అనే విషయం గురించి ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? కురుసత్తమా, ఓ కౌరవుల్లో శ్రేష్ఠుడా అర్జునునికి. అంటే కురుసత్తమా అని కౌరవుల్లో శ్రేష్ఠుడా అని అర్జునుడిని సంబోధించడంలో కూడా చిన్న వ్యంగ్యం ఉన్నది, అంటే చిన్న సజెస్టెడ్ మీనింగ్ ఉన్నది అక్కడ. అర్జునుడిని నువ్వు ఏదో అంటే నామకే వాస్తే అనుకున్నటకు కౌరవుల్లో శ్రేష్ఠుడమైనా, లేకపోతే నిజంగా ఏమన్నా కాస్త బుద్ధి పదునుగా తయారైనదా లేదా, ఈ విషయం అర్థమవుతుందా లేదా అని ఇండైరెక్ట్గా అర్జునుడిని కాస్త ప్రవోక్ చేస్తున్నాడు అనమాట. ప్రవోక్ చేస్తున్నట్టు ఉంది ఆ సంబోధన. ఓ కురుసత్తమా, అస్సలు యజ్ఞము లేని వాడి జీవితంలో ఈ లోకంలోనే సుఖం ఉండదు, ఇంకా వేరే లోకం గురించి చెప్పాల్సిందేమైనా ఉన్నదా అని అక్కడ రెండో వాక్యం యొక్క అర్థము. అయజ్ఞస్య నా అయం లోక అస్తి, ఈ లోకమే లేదు. కుతః అన్య, ఇంకా వేరే లోకం గురించి, వేరే లోకానికి వెళ్ళి అక్కడేదో సుఖాన్ని పొందేస్తారు అనే విషయంలో చెప్పవలసిన విషయం ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు అని అర్థం. సో త్యాగభావమును జీవితంలో అలవాటు చేసుకోవాలి, యజ్ఞమును. నిన్న మనం అనుకున్నాము అంటే ప్రాణాయామము చేయుట, అది కూడా యజ్ఞం అని చెప్పారు. సో ఇప్పుడు ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టామనుకోండి, జీవితంలో అది 10 నిమిషాలు చేస్తాం మొదట్లో. దానికో చిన్న సుదర్శన క్రియనో లేకపోతే ధ్యానమనో చేర్చుకుంటే, కాస్త యోగాసనాలు కూడా జోడిస్తే మేబీ అరగంట అవుతుంది. సో అలా మొదలుపెట్టి, అంటే అరగంట సేపు జీవితంలో త్యాగభావంతో ఉన్నట్టు లెక్క. యజ్ఞము చేస్తున్నాం, ఆ 24 గంటల్లో ఒక అరగంట యజ్ఞభావముతో జీవించినట్టు అయింది. అలా కాలక్రమేణా యజ్ఞభావముతో జీవించే సమయాన్ని పెంచుకోవాలి జీవితంలో. 24 గంటల్లో ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు యజ్ఞభావంతో జీవించాలి. అప్పుడు శంకర్లు కూడా అదే చెప్తున్నారు, ఆ మిగిలిన కాలమునకు యజ్ఞశిష్టము అని శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. చదువుదాము, చాలా మంచి అర్థం చెప్తున్నారు యజ్ఞశిష్టము అంటే. చదువుదాం భాష్యము. యజ్ఞశిష్టామృతభుజః యజ్ఞానాం శిష్టం యజ్ఞశిష్టం. సో యజ్ఞశిష్టామృతభుజః అన్న సమస్త పదానికి విగ్రహం చెప్తున్నారు, దాని ఎక్స్ప్లెనేషన్. సో యజ్ఞానాం శిష్టం యజ్ఞశిష్టం అంటే యజ్ఞముల యొక్క శిష్టము. అంటే శిష్టము అంటే రిమైండర్ అని, మిగిలినదని, అది యజ్ఞశిష్టం. ఇంకా మనం యజ్ఞశిష్ట అమృత భుజ దాకా రావాలి. యజ్ఞశిష్టం చితత్ అమృతం, యజ్ఞశిష్టామృతం, యజ్ఞశిష్టామృతం. సో అది యజ్ఞశిష్టము, అదే అమృతము. యజ్ఞశిష్టం చ తత్ అమృతం చ యజ్ఞశిష్టామృతం, ద్వంద్వ సమాసము. అది యజ్ఞశిష్టము, అది ఏ అమృతము. సో ద్వంద్వం చేస్తే యజ్ఞశిష్టామృతం వచ్చింది, అంటే యజ్ఞశిష్టమే అమృతము. తత్ భుంజతే ఇది యజ్ఞశిష్టామృతభుజః. తత్ భుంజతే, ఆ యజ్ఞశిష్టామృతమును భుజించువారు, దాన్ని స్వీకరించువారు కాబట్టి యజ్ఞశిష్టామృత భుజ, అది ఎక్స్ప్లెనేషన్. అయితే ఆ యజ్ఞశిష్టామృత భుజ అని విగ్రహం చెప్పడం అయింది, దాని అర్థం చెప్తున్నారు. చాలా చక్కని అర్థం చెప్తున్నారు చూడండి. యథోక్తాన్ యజ్ఞాన్ కృత్వా తచ్చిష్టేన కాలేన యథావిధి చోదితం అన్నం అమృతాఖ్యం
अन्नममृताख्यं भुञ्जते इति यज्ञशिष्टामृतभुजः। भुञ्जते इति यज्ञशिष्टामृतभुजः। సో యథోక్తాన్ యజ్ఞాన్ కృత్వ అంటే ముందు చెప్పారుగా 13 రకాల యజ్ఞాలు, వాటిలో ఏవి చేయగలిగితే అవి అవి చేసి తచ్చిష్టేన కాలేన ఆ యజ్ఞము యొక్క శిష్టమైనటువంటి కాలము చేత, అంటే యజ్ఞశిష్టము అంటే యజ్ఞము చేయగా మిగిలినటువంటి సమయము అని అర్థం చెప్తున్నారు ఇక్కడ శంకర్లు. మామూలుగా ద్రవ్య యజ్ఞము అంటే హోమం చేస్తున్నప్పుడు చేస్తున్నారు అనుకోండి యజ్ఞము, అక్కడ యజ్ఞశిష్టము అంటే అర్థము ఆ పురోడాశము, మిగిలిపోయినటువంటి పురోడాశం. పురోడాశం అంటే అన్నము నెయ్యితో ముద్ద చేసి అది హవిస్సులో సమర్పించుకుంటారు. ఆ సమర్పించుకున్న దాంట్లో కొంత మిగులుస్తారు, దానికి యజ్ఞశిష్టము అని పేరు. ద్రవ్య యజ్ఞంలో యజ్ఞశిష్టమునకు పదార్థము అన్నము, మిగిలినటువంటి ప్రసాదము అని పేరు. కానీ ఇక్కడ శంకర్లు ఎలా చెప్తున్నారు చూడండి, ఆ ప్రసాదానికి అర్థము కాలము అని చెప్తున్నారు. అంటే యజ్ఞము ప్రిన్సిపల్తో జీవించేగా మిగిలినటువంటి సమయము జీవితంలో అని చెప్తున్నారు. యజ్ఞ యథోక్తాన్ యజ్ఞాన్ కృత్వ అంటే ఏ పని చేసినా కూడా అది యజ్ఞము యొక్క ప్రిన్సిపల్తో చేయడం. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో ఇదం నా మమ, ఈ పని నాది కాదు, ఈ పని నా కొరకు కాదు, పరమాత్మ యొక్క పని పరమాత్మ గురించి చేస్తున్నాను. ఏ పని చేసినా కూడా అది ఆఫీసులో పని అయి ఉండొచ్చు, ఇంట్లో పని అయి ఉండొచ్చు, లేదా బయట ఏదో సమాజంలో ఎవరికో సేవ చేయడం అయి ఉండొచ్చు. ఏది చేసినా కూడా ప్రిన్సిపల్ అది, ఈ పని నాది కాదు, ఈ పని ఆ పరమాత్మది, ఆ పరమాత్మ యొక్క పని పరమాత్మ గురించి చేస్తున్నాను అనే ప్రిన్సిపల్తో చేస్తే అదే యజ్ఞం అవుతుంది. సో యజ్ఞముగా ఇప్పుడు పొద్దున్న లేస్తాము, కాస్త ఏదో యోగాసనాలు క్రియ లేకపోతే ధ్యానము చేసుకుంటాము, అది యజ్ఞమైనది. తర్వాత ఏదో వేరే పనులు ఏవో చేస్తాము, అది కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేసాము. ఇంకో పని ఏదో చేసాము, అది కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేసాము. అలా చేసుకుంటూ వస్తే కాసేపు తపస్సు చేసాము అంటే ఏవో ఒడిదొడుకులు ఏవో వస్తాయి జీవితంలో, వాటిని సమానంగా స్వీకరించి ముందుకు పోయాము. అలాగా రోజంతా కూడా యజ్ఞం యొక్క ప్రిన్సిపల్తో యజ్ఞము చేసేయగా మిగిలినటువంటి కాలము, ఆ మిగిలినటువంటి కాలంతో తచ్చిష్టేన కాలేన యథావిధి చోదితం అన్నం అమృతాఖ్యం భుంజితే. యథావిధి చోదితం అంటే శాస్త్రము చెప్పినట్టుగా అన్నం అమృతాఖ్యం. అన్నము అంటే అన్నమే కాదు, ఏ ఇంద్రియ భోగములైనా అన్నం అనే అనుకోవచ్చు. అన్నం శబ్దమునకు ఉపలక్షణంగా అన్ని ఇంద్రియముల యొక్క విషయములు అని చెప్పుకోవచ్చు. ఇంద్రియ విషయములను అవే అమృతం అవుతాయి. అప్పుడు యజ్ఞము చేయగా మిగిలిన సమయములో అనుభవించిన వాటికి అదే అమృతం అవుతుంది. అన్నం భుంజతే ఇది యజ్ఞశిష్టామృత భుజ. ఎందుకంటే యథావిధి అంటే శాస్త్రానికి అనుగుణంగా, అంటే శాస్త్రానికి అంటే అవిరుద్ధమైన పనులు కాకుండా యాక్సెప్టబుల్, దాన్ని ఏమంటారు, ఇంద్రియముల యొక్క భోగములను మిగిలిన టైంలో స్వీకరించుట, అటువంటి వారిని యజ్ఞశిష్టామృత భుజ అంట. చూడండి ఎంత చక్కని అర్థం తీసుకొచ్చారో యజ్ఞశిష్టానికి. ఇక్కడ శిష్ట శబ్దానికి కాలము అని అర్థం చెప్పారు. యజ్ఞశిష్టామృత అంటే తచ్చిష్టేన కాలేన యథావిధి చోదితం అన్నం అమృతాఖ్యం భుంజతే ఇది యజ్ఞశిష్టామృత భుజ. అయితే అలా చేస్తే ఏమవుతుంది? యాంతి గచ్చంతి బ్రహ్మ సనాతనం చిరంతనం. బ్రహ్మ సనాతనం చిరంతనం. సో సనాతనమైనటువంటి బ్రహ్మను చేరుకుంటారు. అంటే సనాతనమైనటువంటి బ్రహ్మను చేరుకోవడము అంటే కాలమునకు అతీతము. సనాతనము అంటే ఎప్పుడూ అలా ఉండేదని, అంటే కాలము చేత బాధింపబడినది, దానికి సనాతనము అని. కాలము చేత అంటే అన్ని కాలములలోనూ ఉన్నది. అంటే మనం ఎలా అనుకుంటామంటే అది భూతకాలంలోనూ వర్తమాన కాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ ఉన్నది అని అనుకుంటాం. అలాంటిది ఏమీ ఉండదు. అంటే కాలమునకు అతీతమైనది ఉంటుంది. ఏదైనా ప్రిన్సిపల్ కాలమునకు అతీతమైనటువంటి ప్రిన్సిపల్ ఉంటుంది. అప్పుడే అది అన్ని కాలముల్లోనూ మార్పు లేకుండా ఒకేలా ఉండగలుగుతుంది. కాలం చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది అనుకోండి, అప్పుడు అది పర్మనెంట్ గా ఉండలేదు. కాలం చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదంతా కూడా టెంపరీయే, మారిపోతూ ఉంటుంది. ఏదైనా ఒకటి మారట్లేదు అంటే అది కాలమునకు అతీతము అని అర్థం.
కాలమునకు అతీతమైనటువంటి సత్యము. ఇంకో అర్థం కూడా వస్తుంది, కాలమునకు అతీతమైనది సత్యం అని చెప్తున్నారు. అప్పుడు అలా అని చెప్తే కాలం ఏమైనది? కాలము అసత్యమైనది, కల్పితమైనది. సో కాలము అంటే సైకలాజికల్ టైం. మన అది సైకలాజికల్ టైం ఈజ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ద మైండ్. అది అది ఫిజిక్స్ కూడా అదే చెప్తుంది. కాలము రియల్ కాదు, కాలము ఇస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ద మైండ్. అది కాన్సెప్చువలే, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ కాలము. ఒక క్రోనలాజికల్ టైం అంటాం, అది ఉన్నది. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి కొంత సమయం పడుతుంది, సూర్యుని చుట్టూ తిరగడానికి కొంత సమయం పడుతుంది. ఆ కాలం మన ఏం చేయదు అసలు. అది అది అసలు మన ఏమీ చేయదు. అది సృష్టి యొక్క క్రమము అవి అలా నడుస్తూ ఉంటాయి. కాకపోతే మనకి సైకలాజికల్ టైం ఉంటుంది. అంటే నేను ఫలానా అన్నటువంటి ఐడెంటిఫికేషన్ కాలంతో కూడుకుని ఉంటుంది. అంటే నేను ఫలానా టైంలో పుట్టాను, నేను ఫలానా వారింట్లో పుట్టాను. సో కాలము దేశము దానితో ముడిపడి ఉంటుంది. సో ఆ కాలం ఏమైనది? అది నేను అనే భావములో ఇమిడిపోయి ఉన్నది. అది సైకలాజికల్ టైం అంటాం. ఆ సైకలాజికల్ టైం బంధిస్తుంది. అంటే నేను ఫలానా చోట పుట్టాను, నేను ఫలానా కులంలో పుట్టాను, నాకు ఇంత వయసు ఉంది, నాకు ఇంకొన్ని సంవత్సరాలు ఉన్నాయి, నేను ఈ గడిచినటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఇదేదో సాధించాను అంటే ఏమైంది చూడండి, ఆ ఐడెంటిఫికేషన్లో కలిసిపోయింది ఆ టైం. దాన్ని సైకలాజికల్ టైం అంటారు. అది బంధిస్తుంది. ఇక్కడ బ్రహ్మ అంటే తన ఆత్మస్వరూపము. మన ఆత్మస్వరూపము ఈ సైకలాజికల్ టైంకి అతీతం, ఈ కాలమునకు అతీతము. సో అటువంటి ఆత్మస్వరూపమును తెలుసుకుంటారు. యాంతి గచ్చంతి, వెళ్తారు అంటే తెలుసుకుంటారు. తమ స్వమైనటువంటి ఆత్మస్వరూపమును తెలుసుకుంటారు. ఎవరు తెలుసుకుంటారు అలాగా? యజ్ఞశిష్టామృత భుజ అంటే ఎవరు అయి ఉండొచ్చు? వాళ్ళు చెప్తున్నారు, ముముక్షవః చేత్. ముముక్షవః చేత్. అయితే వాళ్ళు ముముక్షువులు అయి ఉంటారు, అంటే మోక్షమును కోరుకునే వాళ్ళు. సో ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 పురుషార్థాలు. అందులో మనిషి ఏదో ఒకటి కోరుకుంటాడు. ధర్మార్థ కామములు ఒక సెట్, మోక్షము ఇంకొక సెట్. 2 ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ కలిగినవి. ధర్మార్థ కామములకు కోరిక బేసిస్, మోక్షమునకు కోరికతో సంబంధం లేదు. డిజైర్లెస్నెస్ మోక్షం అంటే కోరికలు లేకపోవుట, కోరికల్ని వదిలేయుట, అది మోక్షము. సో మనిషి ఆ రెండిట్లో ఏదో ఒకటి కోరుకుంటాడు. తనకి ధర్మార్థ కామములు కావాలా లేక మోక్షము కావాలా అన్నది మనిషి డిసైడ్ చేసుకుని కోరుకోవాల్సిన విషయం, దాన్ని డిసైడ్ చేసుకోవాల్సినటువంటి విషయం. అది ఇదివరకు కూడా డిస్కస్ చేశాము. సో ముముక్షువులు అంటే మోక్షమును కోరుకునేవారైతే కాలాతిక్రమాపేక్షయా ఇతి సామర్థ్యాత్ లభ్యతే. సో యజ్ఞశిష్టామృత భుజ అయి ఉంటే, అంటే యజ్ఞము చేయగా మిగిలిన కాలమును లిమిటెడ్గా ఇంద్రియ భోగములు అనే యాటిట్యూడ్తో ఉంటే, ఎంత ఎక్కువ యజ్ఞము యొక్క ప్రిన్సిపల్తో జీవిస్తే అంతఃకరణము అంత మేరకు శుద్ధి అవుతుంది. యజ్ఞము చేయుటలో, యజ్ఞము అంటే కర్మయోగమే అనే అర్థము. అంటే ఫలము మీద ఆసక్తి వదిలేసి ఆ చేసే ప్రతి పని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట, అది కర్మయోగము, అదే యజ్ఞము. అలా యజ్ఞము చేయగా అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి కలిగి అంటే మనసు బుద్ధి కాస్త నిర్మలమై జ్ఞానమునకు యోగ్యత కలుగుతుంది. అంటే నేను కర్తను కాను అని తెలుసుకోవడానికి యోగ్యత కలుగుతుంది. ఆ నేను కర్తను కాను అని తెలుసుకోవడం చేత మోక్షము లభిస్తుంది అని ఇదివరకు శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. అదే చెప్తున్నారు. సో ముముక్షువులకు యజ్ఞము చేయగా సనాతనం బ్రహ్మ యాంతి. ఎందుకు వాళ్ళకి సనాతనమైనటువంటి ఆత్మస్వరూపం ఎందుకు తెలుస్తుంది అంటే కాలాతిక్రమాపేక్షయ ఇది సామర్థ్యాత్. కాలక్రమేణ యజ్ఞము చేయగా అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞాననిష్టకు యోగ్యత, తద్వారా మోక్షము అనేటటువంటి ఒక సీక్వెన్స్ లో వాళ్ళకి మోక్షము లభిస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, నా అయం లోకః సర్వప్రాణి సాధారణః అపి అస్తి యదోక్తానాం యజ్ఞానాం
यथोक्तानां यज्ञानाम् एकः अपि यज्ञः एकः अपि यज्ञः यस्य नास्ति यस्य नास्ति सः अयज्ञः सः अयज्ञः तस्य। तस्य। సో యథోక్తానాం యజ్ఞానాం ఏకः అపి యజ్ఞః యస్య నాస్తి సహ అయజ్ఞః. సో అయజ్ఞస్య అని చెప్పారు కదా, అయజ్ఞునకు అంటే అయజ్ఞుడు అంటే ఎవరు? చెప్పినటువంటి యజ్ఞంలో ఒక్కటి కూడా లేనివాడు తన జీవితంలో. ఆ 13 రకాల యజ్ఞాల్లో ఏ ఒక్కటి కూడా తన జీవితంలో లేనివాడు అయజ్ఞుడు. యథోక్తానాం యజ్ఞానాం ఏకహపి యజ్ఞః నాస్తి యస్య సహ అయజ్ఞః తస్య. ఆ అయజ్ఞునకు నా అయం లోకః అస్తి అంటే సర్వప్రాణి సాధారణః లోకః. అందరికీ ఉన్నటువంటి ఈ లోకమే, ఇక్కడే వాళ్ళకేమి సుఖాలు ఉండవు. ఇంక వేరే లోకంతో చెప్పాలా అంటే మిస్టరీ ఆఫ్ 990 అని ఒక స్టోరీ ఉంది. అంటే ఏంటంటే ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారు చాలా దుఃఖంతో ఉంటారు. ఎందుకు దుఃఖంతో ఉంటారో ఆయనకు అర్థం కాదు. అయితే ఆయన బాల్కనీలో నుంచుని పక్కన ఒక స్లమ్ ఉంటుంది. రాజు కోట పక్కనే ఒక స్లమ్ ఉంటుంది. అంటే రాజుగారు అయితే బాగా డబ్బు ఉన్న అతను. ఆ స్లమ్లో ఒక ఫ్యామిలీ ఆ పక్కనే ఉంటారు. ఒక చిన్న గుడిసెలో వాళ్ళు 4 మనుషులు, ఒక 4 పిల్లలు ఉంటారు. వాళ్ళు 4 మనుషులు పొద్దున్నే పనికి వెళ్ళిపోతారు, కూలి పనికి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి భోంచేసి ఏదో కాసేపు కబుర్లు చెప్పుకుని ఆనందంగా పడుకుని నిద్రపోతారు. వాళ్ళు పనిలోకి వెళ్ళినప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, సాయంత్రం వస్తారు, అందరూ కూర్చుంటారు, భోంచేస్తారు, పడుకుంటారు. వాళ్ళని చూస్తూ ఉంటాడు ఈ ధనవంతుడు, ఈ రాజు. వాళ్ళ జీవితంలో ఎక్కడ దుఃఖము ఉన్నట్టే కనిపించదు. వాళ్ళు ఎప్పుడూ దెబ్బలాడుకోవటం ఆయన చూడలేదు. అక్కడి నుంచి బాల్కనీలో వాళ్ళని పరిశీలిస్తూ ఉంటాడు. ఎప్పుడు వాళ్ళు దుఃఖించినట్టు కనిపించరు. వాళ్ళు పొద్దున్నే లేస్తారు, గబగబా వెళ్ళిపోతారు, వాళ్ళు పనులు చేసుకుంటారు, సాయంత్రం వస్తారు, ఆనందంగా ఏదో 4 కబుర్లు చెప్పుకుంటారు, ఉన్నది భోజనం చేస్తారు, పడుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే అదే నడుస్తున్నది. సరే ఓ రోజు మంత్రిని పిలిచి అడుగుతాడు, ఏమిటి వీళ్ళ జీవితంలో అసలు దుఃఖమే ఉన్నట్టు నాకు కనిపించడం లేదే అని. అంటే మంత్రి గారు అంటారు, ఓ పరీక్ష పెడదాం వాళ్ళకి, మీరు ఓ పని చేయండి, మీరు అంటే చాలా పాతకాలం స్టోరీ, మీరు 990 రూపాయి కాసులు ఒక మూట కట్టి కరెక్ట్గా వాళ్ళ గుడిసె దగ్గర పడేటట్టు వాళ్ళు లేని సమయంలో అటు విసిరేసేయండి అంటాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి అంటాడు. రాజుగారు రోజు ఆ 990 రూపాయి నాణ్యాలు మూట కట్టి ఆ గుడిసెకేసి విసిరేస్తాడు. సో వాళ్ళు సాయంత్రం వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి భోజనం చేద్దామని కూర్చుందాం అనుకునే సమయంలో ఈ మూట కనిపిస్తుంది. ఈ మూట ఇంట్లోకి తీసుకెళ్తే ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు ముందు. తర్వాత చాలా ఆనందిస్తారు డబ్బు దొరికిందని. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆయనకి ఒక కోరిక కలుగుతుంది. ఆయన అంటాడు, నేను అసలు ఎప్పుడు 1000 రూపాయలు చూడనే లేదు జీవితంలో. 1000 రూపాయలని వినడమే కానీ నేను 1000 రూపాయి కాసులు చూడలేదు. మనము పని చేద్దాము, ఈ 990 రూపాయి కాసుల్ని 1000 కాసులు చేద్దాము అని పెద్ద ఆయన సజెస్ట్ చేస్తాడు. సరే అందరూ ఇదేదో బాగానే ఉంది, మనం అందరం కూడా అలాగే చేద్దాము, ఇది ఖర్చు పెట్టేయకుండా దీన్ని జాగ్రత్తగా మనం 1000 రూపాయలు చేద్దాం అని మొదలు పెడతారు. అంటే వాళ్ళు అంటే పాతకాలంది కదా, రోజంతా పని చేస్తే అణా ఎంతో వస్తుంది ఒక్కొక్కరికి. సరే 2 అణాలో ఎంతో ఉంటుందేమో వాళ్ళ రోజు కూలి ఆ రోజుల్లో. సరే అలా కొన్నాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంక ఇప్పుడు రాజుగారు అబ్జర్వ్ చేస్తారు, అందరు వాళ్ళ ఇంట్లో మెల్లగా టెన్షన్ మొదలవుతుంది. ఓ రోజు కొడుకు పనిలోకి వెళ్ళి ఒంట్లో బాగాలేదని సగంలో వచ్చేస్తాడు. అర్ధనాతో ఇంటికి వచ్చేస్తాడు ఆ రోజు సంపాదన. రాత్రి అందరూ భోజనం వేళలో ఎంత సంపాదించుకున్నావో లెక్కేసుకున్న టైంలో తండ్రి అడుగుతాడు, అదేంటి నేను పెద్దవాడిని అయ్యి ఉండి నేను 2 అణాలు సంపాదించుకొస్తే నువ్వు ఈరోజు అర్ధనాతో తిరిగి వచ్చేసావా అని కేకలేస్తాడు. అలాగా ఆ ఇంట్లో తగువులు మొదలయ్యి మెల్లగా వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకోవడం, ఆ ఇదివరకు ఉన్నటువంటి ఆనందం పోతుంది. మెల్లగా వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకోవడం మొదలెడతారు. ఏమిటి ఈ 990 రూపాయి కాసుల్ని 1000 రూపాయి కాసులు ఎలా చేయాలి అనే ప్రయత్నంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆనందం పోయి అక్కడ అంతా టెన్షన్ మొదలవుతుంది అని అదొక కథ.
సో ఇక్కడ అదే చెప్తున్నారు, యజ్ఞము అనే ప్రిన్సిపల్ మర్చిపోయిన వాడికి ఈ లోకంలోనే సుఖం ఉండదు అంటున్నారు. డబ్బు అయితే సంపాదించుకుంటారేమో కానీ సుఖం అయితే ఉండదు, ఆనందం అయితే ఉండదు ఈ లోకంలోనే. ఇంకా వేరే లోకంలో ఏదో సంపాదించేస్తారు, ఏదో అనుభవించేస్తారు అని వేరే చెప్పుకోవాల్సింది ఏమైనా ఉన్నదా అని చెప్తున్నారు. కుతః అన్యః విశిష్ట సాధన సాధ్యః. విశిష్ట సాధన సాధ్యః. సో యజ్ఞము అనే ప్రిన్సిపల్ లేనివాడు ఈ లోకంలోనే ఏమీ సుఖాన్ని సంపాదించలేడే, ఆనందాన్ని పొందలేడు. ఇంకా వేరే స్పెషల్ సాధన సాధ్యములతో సాధించేది ఏదో పెద్ద నేను క్రతువు చేసి స్వర్గాన్ని పొంది అక్కడ ఏదో సుఖాన్ని అనుభవిస్తాను, లేదా ఈ శాస్త్రంలో చెప్పిన మాటలు అర్థం చేసుకుని కాస్త అంతఃకరణ శుద్ధి చేసుకుని నేను నా ఆత్మస్వరూపమును తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అనేటటువంటి ఒక స్పెషల్ సాధనము, ఒక స్పెషల్ సాధ్యము అనేటటువంటిది వేరే వాటి గురించి వేరే ఏమైనా చెప్పాల్సింది ఉందా అంటే అది అలాగా పాసిబుల్ కాదు. ఈ లోకంలోనే సుఖము అనేది ఉండదు, ఇంకా వేరే పెద్ద పెద్ద విషయాల గురించి చెప్పాల్సిన అవసరం ఏమున్నది అంటున్నారు. అన్యః పురుషోత్తమ. అది శ్లోకం, చాలా మంచి శ్లోకం, చదువుతాం శ్లోకం ఇంకోసారి. యజ్ఞశిష్టామృత భుజః యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం యాంతి బ్రహ్మ సనాతనం. నాయం లోకోస్త్యయజ్ఞస్య నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. కుతోన్యః కురు సప్తమా. నెక్స్ట్ ఏవం బహువిధా యజ్ఞాః ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. సో ఏవం బహువిధాః యజ్ఞాః వితతాః బ్రహ్మణః ముఖే, బ్రహ్మణో దగ్గర విసర్గ ఉంది, బ్రహ్మణః ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. సో ఈ విధముగా బహువిధాః యజ్ఞాః, చాలా విధములైనటువంటి యజ్ఞాలు చెప్పబడ్డాయి. ఎక్కడ వితతాః అంటే చాలా విస్తీర్ణముగా డిస్క్రైబ్ చేయబడినాయి. ఎక్కడ బ్రహ్మణః ముఖే, బ్రహ్మణః ముఖే అంటే వేదమునందు అని అర్థం. సో ఇప్పుడు బ్రహ్మణ ముఖే, ముఖ శబ్దమునకు సంస్కృతంలో నోరు అని అర్థం. అంటే బ్రహ్మగారి నోటి నుండి చెప్పబడినాయి. ఆ బ్రహ్మగారి నోటి నుండి చెప్పబడినాయి అనేది అది పౌరాణికమైనటువంటి ఒక డిస్క్రిప్షన్. అది బ్రహ్మదేవుడికి 4 తలకాయలు అని, 4 తలకాయల నుంచి వేదము చెప్తూ ఉంటాడు అనేది అది ఒక రూపకంతో డిస్క్రైబ్ చేసినది. పురాణంలో అన్నీ కూడా రూపకముల్లో చెప్తారు, సింబాలిజంతో, ఎక్స్ట్రీమ్ సింబాలిజంలో చెప్తారు పురాణాల్లో. అంతేనే కానీ ఓ పెద్ద ఆయన 4 తలకాయలతో కూర్చుని చెప్తున్నాడని కాదు. 4 వేదములు అవి. 4 వేదములు ఆ పరమాత్మ యొక్క నోటి నుండి పుట్టాయి అని చెప్పడం అనమాట. అంటే మనిషి చెప్పలేదు అని. వేదము మనిషి కనిపెట్టినటువంటి మంత్రములు కాదు. ఆ ఋషులు వారి దృష్టితో ఆ వేద మంత్రములను సాక్షాత్కరించుకున్నారు. అది పరమాత్మ చెప్పిన వేద మంత్రములను చెప్పడం. సో బ్రహ్మణః ముఖే 4 వేదములు ఉన్నాయి. అందుకని అక్కడ బ్రహ్మదేవునికి 4 తలలు పెట్టారు పిక్టోరియల్ గా ఒక రూపకములో. ఆ ముఖ శబ్దమునకు, కాకపోతే సంస్కృతంలో ముఖము అంటే, తెలుగులో ముఖము అంటే ఫేస్, సంస్కృతంలో ముఖము అంటే ఫేస్ కాదు. సంస్కృతంలో ముఖము అంటే నోరు. సంస్కృతంలో ఫేస్ కి ఆననము అంటాం, గజానన అంటాం కదా. ఆనన అంటే తెలుగులో ముఖం, సంస్కృతంలో. కానీ సంస్కృతంలో ముఖం అంటే నోరు అని అర్థం. సో బ్రహ్మగారి నోటి నుండి చెప్పబడినటువంటి ఈ వేదములలో, అంటే వేదమంత్రములు చదివితే వేదమంత్రములలో చాలా చోట్ల యజ్ఞములు డిస్క్రైబ్ చేయబడినాయి. చాలా రకాల యజ్ఞాలు చెప్పింది వేదం. ఓన్లీ ద్రవ్య యజ్ఞం గురించే చెప్పలేదు వేదంలో ఉన్న మాటలే కదా ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు మరి భగవద్గీతలో. సో వేదము
ఓన్లీ ద్రవ్య యజ్ఞముల గురించి చెప్పలేదు, చాలా రకాల యజ్ఞాల గురించి చెప్పింది. కర్మకాండలో ద్రవ్యముతో చేసే యజ్ఞముల గురించి చెప్తారు. అక్కడి నుంచి ఆరణ్యకాలకు వెళ్ళినప్పుడు, ఉపాసన కాండలకు వెళ్ళినప్పుడు ఉపాసన కాండలో ఉపాసన రూపమైనటువంటి యజ్ఞాలు చెప్తారు. అక్కడి నుంచి అక్కడికి వచ్చేసరికి ద్రవ్యము మీద ఫోకస్ తగ్గి మానసికమైనటువంటి భావములతో కూడుకునేటటువంటి యజ్ఞాల గురించి చెప్తారు. ఇవన్నీ వేదంలోనే చెప్పారు అంటున్నారు. వేదంలో ఈ విధముగా చాలా రకాల యజ్ఞాలు చెప్పబడినాయి. అవన్నీ కూడా తాన్ సర్వాన్ కర్మజాన్ విద్ధి, అవన్నీ కూడా కర్మ నుండి పుట్టే అని తెలుసుకో అంటున్నారు. అంటే ఏంటి అర్థము? కర్మ ఆత్మస్వరూపము కాదు. కర్మ జగత్తులో త్రిగుణాత్మకమైన జగత్తులో త్రిగుణాత్మకములతో చేయబడినది కర్మ. ఆ కర్మ యొక్క మనం చూస్తున్నాం కదా, కర్మ అంటే ఏంటో తెలుసుకోవాలి, అకర్మ అంటే ఏంటో తెలుసుకోవాలి, వికర్మ అంటే ఏంటో తెలుసుకోవాలని ఆల్రెడీ ఆ ప్రకరణం అయినది. అక్కడ ఏం చెప్పారు? గుణములు గుణాగుణేషు వర్తంతే అని కూడా చెప్పారు మధ్యలో ఎక్కడో. సో అలాగా కర్మ అంటే గుణములతో కూడుకుని ఉన్నది, అది మన స్వరూపము కాదు. అందుకని అవన్నీ కర్మ నుండి పుట్టినవి అని తెలుసుకోమంటున్నారు ఈ యజ్ఞములన్నీ కూడా. అంటే ఏంటి? ఈ ఈ కర్మతో చేసే యజ్ఞములు ఏవి కూడా ఆత్మస్వరూపము కాదు, అవన్నీ అనాత్మ స్వరూపములే. దాని స్వరూపం అయితే ఆత్మ కాదు అని చెప్తున్నారు. ఆ విధంగా తెలుసుకుని తాన్ సర్వాన్ కర్మజాన్ విద్ధి ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే, ఆ విధంగా తెలుసుకుని సంసార బంధం నుండి విముక్తి పొందుతాడు. అంటే సైకలాజికల్ ఫ్రీడమ్ కావాలనుకోండి, అదే సంసార బంధం నుండి విముక్తి. అంటే సైకలాజికల్ ఫ్రీడమ్, ఏదో ఎక్కడికో పారిపోవడం కాదు. సైకలాజికల్లీ ఫ్రీ ఉండాలి అంటే ఇవన్నీ కూడా కర్మ వలన పుట్టేయి. అంటే ఇదేది నా స్వరూపము కాదు అని తెలుసుకోవాలి అంటున్నారు. చదువుదాం, భాష్యం చదువుదాము. ఏవం యథోక్తాః एवं यथोक्ताः బహువిధాః బహుప్రకారాః. बहुविधाः बहुप्रकाराः. సో ఏవం అంటే ముందు చెప్పినటువంటి విధముగా, బహువిధాః అంటే బహు ప్రకారములు, నానా ప్రకారములైనటువంటి యజ్ఞాః, यज्ञाः వితతాః విస్తీర్ణాః. वितताः विस्तीर्णाः. వితతాః అంటే అంతో విస్తీర్ణముగా చెప్పబడ్డాయని. వేదంలో చాలా రకాల యజ్ఞాలు చెప్పబడ్డాయి అని చెప్పడం. ఎక్కడ? బ్రహ్మణః వేదస్య ముఖే ద్వారే. मुखे द्वारे. ముఖము అంటే ద్వారము అని అర్థం. అక్కడ ఒక మనిషి రూపకంలో చెప్పినప్పుడు పరమాత్మని ఒక పురుషునిగా దాన్ని మనము రూపకంలో చిత్రీకరించినప్పుడు అక్కడ ద్వార శబ్దం మనకి నోరు అని అర్థం వస్తుంది. సో బ్రహ్మణః ముఖే అంటే వేదస్య ద్వారా, వేదము ద్వారా అని అర్థం. ఆరు వేదము అనే ద్వారము నుండి అని అర్థం, ద్వారము చేత. సో వేదద్వారేణ అవగమ్యమానాః, वेदद्वारेण अवगम्यमानाः. బ్రహ్మణః ముఖే వితతాః ఉచ్యంతే. ब्रह्मणः मुखे वितता उच्यन्ते. వేదద్వారేణ అవగమ్యమానాః అంటే ఈ యజ్ఞాలు అర్థం చేసుకోవాలంటే ఎక్కడుంటాయో అవి డిస్క్రిప్షన్ అవన్నీ వేదంలో ఉన్నాయి. వేదద్వారేణ అవగమ్యమానాః అంటే వేదము చేత తెలుసుకోబడినవి, అంటే వేదము తెలుసుకుంటే తెలుసుకోబడినవి అర్థమవుతాయి. అందుకని వాటికి బ్రహ్మణః ముఖే వితతాః అని చెప్తున్నారు. ఈ వేదంలో చెప్పబడ్డాయి ఇవన్నీ కాబట్టి బ్రహ్మణః ముఖే అన్నది అని అక్కడ శ్రీకృష్ణుడు వాటిని అలాగా క్వాలిఫై చేస్తున్నాడు వాటిని. ఇవేదో నేను చెప్పట్లేదు, ఇది సనాతనమైనటువంటి వేదంలో చెప్పబడిన విషయములే అని చెప్తున్నాడు అనమాట. అని చెప్పడం అక్కడ అర్థం, అక్కడ తాత్పర్యం అది. దానికే ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నారు శంకర్లు. ఇదేదో నా కల్పితం కాదు అని ఒక వేద మంత్రం కోట్ చేస్తున్నారు. తత్యథా వాచిః ప్రాణాన్ జుహుమః. వాచిః ప్రాణాం జుహుమః. సో వాక్కునందు ప్రాణములను హోమము చేస్తున్నారు అని, హోమము చేయుము అని వేద మంత్రం ఉన్నది. సో ఇక్కడ ఇటువంటి హోమం మనం ఇక్కడ చదివాం కదా ఆల్రెడీ. అపానే ప్రాణం జుహ్వతి, అలాగే ప్రాణే అపానం అని చదివాం ఆల్రెడీ మనం.
ప్రాణాయామము. సో వాక్కునందు ప్రాణములను, ప్రాణము అంటే గాలి వదిలేస్తున్నటువంటి గాలి అని మనము ఆల్రెడీ చూసాం. సో శ్వాసను వాక్కునందు హోమము చేస్తున్నారు. ఎలాగా? మనం మాట్లాడాలి అంటే శ్వాస బయటికి రావాలి కదా. నోట్లోంచో ముక్కులోంచో శ్వాస బయటకు వచ్చినప్పుడే సౌండ్ వస్తుంది, వాక్కు వస్తుంది. వాక్కు పుట్టాలి అంటే శ్వాస బయటికి రావాలి. శ్వాస పీల్చుకుని శ్వాస బయటకు వదిలేసినప్పుడు మనము మాట్లాడగలము. శ్వాస వదలకుండా మాట్లాడి చూడండి, మాట్లాడలేం కదా. సో శ్వాస వదిలేస్తూ ఆ వదిలేస్తున్నటువంటి శ్వాసలను వాక్కునందు హోమము చేస్తున్నారు. హోమము చేయము అని వేదం కూడా చెప్పినది. అది ఆరణ్యకము. ఐ అంటే అది వేద శాఖ యొక్క పేరు, స్టార్టింగ్ లెటరు. ఆ అంటే ఆరణ్యకము. ఒక వేద శాఖలో ఆరణ్యకమునకు వచ్చినప్పుడు ఈ మంత్రం ఉన్నది అక్కడ అని ఒక మంత్రం కోట్ చేస్తున్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి వేద మంత్రాలలో. చూడండి, ఆ హోమం చూడండి ఎలా ఉందో. వాక్కునందు శ్వాసలను హోమము చేస్తున్నారు, విలీనము చేస్తున్నారు అని. సో ఆ కర్మజాన్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నెక్స్ట్. కర్మజాన్ కాయిక వాచిక మానస కర్మోద్భవాన్. ఇప్పుడు పైన చెప్పిన 13 రకాల యజ్ఞాలు ఉన్నాయి. అవన్నీ కాయిక యజ్ఞము అంటే ద్రవ్యముతో చేసేది కాయిక యజ్ఞము. ప్రాణాయామము కాయిక యజ్ఞము, శరీరంతో చేసేది. యోగ సాధన అది కూడా యజ్ఞం అని చెప్పారు, అది శరీరంతో చేసేది. వాచిక తపస్సు అంటే సుఖ దుఃఖాలను సమానముగా స్వీకరించి అనవసరమైన మాటలేమీ మాట్లాడకుండా ఉండేది వాచిక యజ్ఞం అవుతుంది. సో అది వాచిక నోటుతో చేసేటటువంటి అంటే మాటతో చేసేటటువంటి యజ్ఞము. మానసిక భావము, ప్రిన్సిపల్, జ్ఞానము, జ్ఞాన యజ్ఞము మానసిక యజ్ఞం. అది నేను కర్తను కాను అనుకుని పనులు చేయుట, అది మానసిక యజ్ఞము. సో అలాగా మా కాయిక వాచిక మానసిక కర్మోద్భవాన్, అటువంటి కర్మల నుండి పుట్టినవి ఈ యజ్ఞములంటే. విద్ధితాన్ సర్వాన్. అలా ఎందుకు చెప్తున్నారు అంటే అవి అనాత్మజాన్, అవి ఆత్మస్వరూపమునకు చెందినవి కాదు. ఈ యజ్ఞములు ఈ కర్మలు ఏవి ఆత్మస్వరూపంలో ఉండవు. ఆత్మస్వరూపము సాక్షి, ఆ సాక్షిలో ఈ యజ్ఞమే ఉండదు. నేను కర్తను అనుకుంటే ఆ కర్తకు యజ్ఞాలు ఉంటాయి, యజ్ఞము చేయవలసి వస్తుంది. కర్త కానివాడికి యజ్ఞముతో సంబంధం లేదు అసలు. అందుకని ఇవన్నీ కర్మజాన్ అని తెలుసుకో అంటే కర్మ నుండి పుట్టినవని తెలుసుకో. అంటే నేను నాది అనేటటువంటి ఐడియా నుంచి పుడతాయి ఇవన్నీ. ఆ నేను నాది ఐడియాని తీసేసి పక్కన పెడితే అప్పుడు ఈ యజ్ఞం కూడా అవసరం ఉండదు. కానీ ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ముందు అంతఃకరణ శుద్ధి కలగాలి. అంతఃకరణ శుద్ధి కలగాలంటే యజ్ఞం చేయాలి, యజ్ఞము యొక్క ప్రిన్సిపల్తో బతకాలి. నిర్వ్యాపారః హి ఆత్మా. నిర్వ్యాపారః ఇతి ఆత్మా. ఎందుకు కర్మజాన్ అనాత్మజాన్? కర్మ ఎందుకు ఆత్మ స్వరూపము కాదు అంటే ఆత్మస్వరూపము నిర్వ్యాపార. ఆత్మస్వరూపంలో వ్యాపారం ఉండదు. అంటే ఆత్మస్వరూపంలో ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవు. ట్రాన్సాక్షన్స్ అన్ని ఫిజికల్ వరల్డ్లో ఉంటాయి, బయట ఉండే జగత్తులో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఆత్మస్వరూపంలో ఈ వ్యాపారములు ఏమీ ఉండవు. వ్యాపారం అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అది ఉండదు. ట్రాన్సాక్షనల్ రియాలిటీకి ట్రాన్సెండెంటల్ అల్టిమేట్ రియాలిటీ అయినటువంటి స్వరూపం, మన స్వరూపము, ద ఎసెన్స్ ఈజ్ ట్రాన్సెండెంటల్ టు ట్రాన్సాక్షనల్ రియాలిటీ అని చెప్పుకోవాలి ఇంగ్లీష్లో. నిర్వ్యాపారః హి ఆత్మ. ఆత్మ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఆత్మ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఆత్మ యొక్క స్వరూపము ఇది. ఆత్మ యొక్క స్వరూపము కర్మకు అతీతము. సనాతనం బ్రహ్మ అని కూడా అన్నారుగా ముందు శ్లోకంలో. అంటే కాలమునకు అతీతము. కర్మ కాలంలో ఉంటుంది. ఒక కర్మ చేయడము అంటే అది సైకలాజికల్ టైంలో బౌండ్ అయి ఉంటుంది కర్మ. సో కానీ ఆత్మస్వరూపంలో కాలము లేదు, ఆత్మస్వరూపంలో కర్తృత్వము లేదు అని తెలుసుకుని విమోక్షసే అని తెలుసుకుని మనిషి సైకలాజికల్లీ ఫ్రీ అవుతాడు. అది మోక్షం అని తెలుసుకుంటేనే మోక్షం. మోక్షం ఏదో చేస్తే రాదు అని చాలాసార్లు చెప్పుకున్నాం. మోక్షము తెలుసుకుంటే వస్తుంది. ఆత్మస్వరూపంలో
కర్మ లేదు, ఆత్మస్వరూపంలో కాలము లేదు, ఆత్మస్వరూపంలో కర్తృత్వ భావము లేదు అని పరిశీలించి తెలుసుకుంటే సైకలాజికల్ ఫ్రీడమ్ సిద్ధిస్తుంది. విమోక్ష్యసే, దేని నుండి విముక్తి? అదే చెప్తున్నారు, అశుభాత్, అశుభాత్, అశుభమైనటువంటి సంసారం. ఈ సంసారానికే అశుభము అని పేరు. ఎందుకంటే సంసారంలో సుఖదుఖముల యొక్క ప్రవాహము నడుస్తూ ఉంటుంది, అది అశుభమే. ఎంత పుణ్యము చేసి సుఖమును సంపాదించినా ఆ సుఖము అయిపోయి తర్వాత దుఃఖమే మిగులుతుంది మళ్ళీ. సో అందుకని దానికి అశుభము అని పేరు. సో అశుభాత్ విమోక్షసే, చూసాము ఈ పదాలన్నీ ముందు శ్లోకాల్లో కూడా వచ్చాయి మనకి. ఓకే. సో దాన్నే ఇంకొక వాక్యంలో శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. నమద్వ్యాపారాహ ఇమే, నమద్వ్యాపారాహ ఇమే, నమద్వ్యాపారాः ఇమే, నిర్వ్యాపారః అహం ఉదాసీనః. నిర్వ్యాపారः అహం ఉదాసీనः. సో నా స్వరూపం ఏమిటి? ఈ ఇమే వ్యాపారాహ నా మత్ వ్యాపారః ఇమే. ఈ వ్యాపారములు, ఈ జరుగుతున్న ట్రాన్సాక్షన్లు, ఈ కర్మలన్నీ ఇవి నావి కాదు, ఎందుకంటే నేను కర్తను కాను. అహం నిర్వ్యాపారః, నా స్వరూపము కర్తృత్వమునకు అతీతము. ఉదాసీనః, నేను ఉదాసీనుడను. ఉదాసీన అంటే తెలుగులో ఏదో ఒక దాన్ని ఏమంటారు, ఒక కొంచెము బాధతో కూడుకున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ ఉదాసీన పదం సంస్కృతంలో చూడండి, చాలా చక్కని పదం. ఉత్ ఆసీన. ఉత్ అంటే పైకి, అంటే పైకెక్కి కూర్చున్నాడు అని అర్థము. దేని నుండి పైకెక్కి కూర్చున్నట్టు? నేను కర్తను అనే భావమును అధిగమించి దానికంటే పైకెక్కి కూర్చున్నాడు అని అర్థం ఉదాసీన అంటే. అందుకని ఈ కర్తృత్వ భావంతో సంబంధం లేకుండా దానికంటే ఉత్తమమైన చోటుకు చేరి కూర్చున్నాడు అని అర్థం. ఉత్ అంటే పైకని కదా. ఉత్ ఆసీన, పైకి కూర్చున్నట ఉదాసీన అవుతుంది. దేని నుండి పైకి? ఈ ట్రాన్సాక్షనల్ వరల్డ్ నుంచి, ఈ కోరికలు, ఈ సుఖదుఖాలు, ఈ కర్మలు, వాటికంటే ఉన్నతమైనటువంటి పర్స్పెక్టివ్ని చేరి అక్కడ బుద్ధి నిశ్చయం, ఆ బుద్ధి నిశ్చయం చేసుకున్న వాడికి ఉదాసీన అని పేరు. చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఉదాసీన అనడానికి. తెలుగులో ఉదాసీన కొంత బాధతో కూడుకున్నటువంటి కాంటెక్స్ట్ లో వాడతాము, కానీ సంస్కృతంలో ఉదాసీన అంటే ఉత్ ఆసీన, పైకి లేచి కూర్చున్నవాడు అని అర్థం. సో నేను ఉదాసీనుడను, నేను ఈ వ్యాపారములకు అతీతుడను, ఈ ట్రాన్సాక్షన్స్ కి అతీతుడను. ఈ వ్యాపారములేవి నా స్వరూపమునకు చెందినవి కాదు, నా డ్యూటీ ఏదో నేను చేస్తాను, కానీ నేను కర్తను కాను అని ఉన్నతమైన చోటును కూర్చున్నవాడు ఉదాసీనుడు. ఇత్యేవం జ్ఞాత్వా, ఇత్యేవం జ్ఞాత్వా, ఈ విధంగా తెలుసుకుని, అస్మాత్ సమ్యక్ దర్శనాత్, అస్మాత్ సమ్యక్ దర్శనాత్, ఆ విధంగా తెలుసుకోవడమే సమ్యక్ దర్శనము అంటున్నారు శంకర్లు. చాలాసార్లు చెప్పారు సమ్యక్ దర్శనము, బాగా తెలుసుకుంటా. బాగా తెలుసుకుంటే ఏంటి? నమద్వ్యాపారాహ ఇమే, నిర్వ్యాపారః అహం ఉదాసీనః, ఇత్యేవం జ్ఞాత్వా అస్మాత్ సమ్యక్ దర్శనాత్. ఈ సమ్యక్ దర్శనము వలన మోక్ష్యసే సంసార బంధనాత్ ఇత్యర్థః. మోక్ష్యసే సంసార బంధనాత్ ఇత్యర్థః. సంసార బంధము నుండి విముక్తిని పొందుతాడు. సంసార బంధం నుండి విముక్తి పొందడము అంటే మనము చాలాసార్లు చెప్పుకున్నాం, సైకలాజికల్ ఫ్రీడమ్. ఇక్కడే మనం ఉన్న చోటే ఉంటూ, మనం చేస్తున్న పనులే చేస్తూ, మన కర్తవ్యాన్ని మనం చక్కగా అనుష్ఠానం చేస్తూ సైకలాజికల్లీ ఫ్రీ, ఎటువంటి భయము, ఆందోళన, టెన్షన్, ఒత్తిడి లేకుండా కంప్లీట్ సైకలాజికల్ ఫ్రీడమ్తో బ్రతకగలుగుతారు. దానికి మోక్షము, దానికి మోక్షసే సంసార బంధనాత్ ఇత్యర్థః. శ్లోకం చదువుదాం ఒకసారి. ఏవం బహువిధా యజ్ఞాః, ఏవం బహువిధా యజ్ఞాః, వితతా బ్రహ్మణో ముఖే, వితతా బ్రహ్మణో ముఖే, కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్, కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్, ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.